హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ క్లీనింగ్ అండి. చాలా రోజులు అవుతుందన్నమాట చేయక, అందుకోసం అనేసి చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, అది క్లీనింగ్ చేయడమేమో కానీ దానికి 10 డేస్ ముందు నుండే ఎక్కడున్న వస్తువు అక్కడ పెట్టుకోకుండా వేరు వేరు చోట్ల పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఎలాగో క్లీనింగ్ చేస్తాం కానీ అలానే అనుకుంటూ ఉంటాం అనమాట. సో నా కిచెన్ అయితే ఇప్పుడైతే ఈ విధంగా ఉందండి. సో దీన్ని మార్చడానికైతే చాలా టైం పట్టేలానే ఉంది. నాకు ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికైతే 2 డేస్ పట్టింది. ఎందుకంటే చాలా డస్ట్ ఉంది. అలాగే చాలా డేస్ అవుతుందనమాట క్లీన్ చేయక. అందుకోసం అనేసి 2 డేస్ పట్టిందనమాట. ఏంటంటే పేపర్స్ చేంజ్ చేయడం, అలాగే సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకోవడం కోసం చాలా టైమే పట్టేసింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే బాగా డస్ట్ ఎలర్జీ అనేది బాగా ఎక్కువైపోతుందనమాట. నాకైతే ఇంకా ఎక్కువగా ఉంది డస్ట్ ఎలర్జీ. సో అందుకోసం అనేసి అసలు ఈ కిచెన్ అంటేనే నేను పట్టించుకోవడం మానేశాను. కానీ ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది, ఇక స్టార్ట్ చేసేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. కానీ 2 డేస్ పట్టిందనమాట ఈ పని మొత్తం చేయడానికి. ఈ పని మొత్తం అలాగే వదిలేద్దామా అంటే ఎక్కడున్న వస్తువు అక్కడ ఉండదు. దీనికి తోడు మన పిల్లలతో పని, వాళ్ళు ఎక్కడి నుండి తీసిన వస్తువు అక్కడ పెట్టారు కదా. సో టయానికి దొరకకపోతే మనకి విసుగ్గా అనిపిస్తుంది. సో అందుకోసం అని అయితే ఈ పని అయితే స్టార్ట్ చేసేసాను. కానీ డస్ట్ ఎలర్జీ మాత్రం చాలా బీభత్సంగా వచ్చేసిందనమాట. సో చేసేటప్పుడు మాత్రం ఇలా మంచిగా ఊపుతో స్టార్ట్ చేశాను. కానీ పని మొత్తం అయిపోయేసరికల్లా బెడ్ మీదే పడాల్సి వచ్చిందనమాట. అంత పని అయిపోయింది, చాలా పని అయిపోయిందనమాట కిచెన్లో. ఇంతకుముందు ఏంటంటే 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసేవాళ్ళు. ఈ మధ్య ఈ డస్ట్ ఎలర్జీ వల్ల అసలు కిచెన్ అంటేనే భయం వేస్తుంది. ఎలాగో ఒకలా అయితే కష్టపడైతే మొత్తానికి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో కిచెన్ ఇలా చూసి తర్వాత మనం క్లీన్ చేసుకున్న తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి కిచెన్ క్లీనింగ్ అంటే ఇష్టమో, అలాగే కిచెన్ పని చేసేటప్పుడు ఎంతమందికి అమ్మమ్మల తాతయ్యలు గుర్తొస్తారో చెప్పండి. అలాగే డస్ట్ ఎలర్జీ ఎంతమందికి ఉంది అనేది కూడా చెప్పండి. సో ఏంటంటే కిచెన్ అనేది అయితే చాలా చిన్నగా ఉండడం వల్ల చూసారు కదా, వస్తువులన్నీ అక్కడెక్కడెక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా అయితే మొత్తానికి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను. డబ్బాలన్నీ క్లీన్ చేశాను, అలాగే తుడిచేసుకున్నాను. అలాగే ఏమైనా పప్పులు అవి ఉంటే కూడా ఎండలో ఆరబెట్టేశాను అనమాట. ఇదే టైం కదా, మనకి ఏదైనా పని వచ్చిందంటే ఆ పని చేసే వరకు నిద్రపోము. సో అందుకోసం అనేసి ఉన్న డబ్బాల పప్పులన్నీ ఎండలో ఆరబెట్టేశాను కరెక్ట్ టయానికి. అలాగే కవర్లో ఉన్నాయి కూడా అన్నీ కట్ చేసుకొని డబ్బాలలో పోసేసి పెట్టేశాను అనమాట. ఇలాంటప్పుడే కదా మనం ఎక్కడైతే ఏమేమి దాస్తామో అవి కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో నాకు కూడా అలాగే నేను కొన్ని డబ్బాలలో స్టోర్ చేసి పైన పెడుతూ ఉంటాను. అవి కూడా అన్నీ బయటకు వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, బాదం పప్పు, వీటికి కూడా పురుగు వచ్చేస్తుంది. తీసుకెళ్ళి ఎండలో పెట్టేశాను. ఈ కిచెన్ చూసిన తర్వాత మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఏంటి మమ్మీ కొత్త కిచెనా అని అడిగారనమాట. సో ఉన్నదే, కానీ వాళ్ళకి ఏంటంటే నీట్గా అనిపించేసరికి వాళ్ళు అడిగారు, కొత్త కిచెనా మమ్మీ, కొత్త వస్తువులు తీసుకొచ్చినవా, కొత్త ఏమైనా కొనుక్కొచ్చినవా అని అడిగారనమాట. వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది నా కిచెన్ ఏమో కానీ. ఇక్కడ నేను చూపించిన డబ్బాలన్నీ చిన్న డబ్బాలు తీసుకొని వాటిల్లో స్పైసెస్ అన్నీ వేసుకొని ఈ విధంగా పైన అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే స్పైసెస్ కూడా వేరే సపరేట్ డబ్బా అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చూపించిన డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి చీరలు వేస్తే ఇస్తారు కదా బయట స్టీల్ సామాన్ వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో అవే కాకుండా ఇంకా వేరే గిన్నె కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే అది అందుబాటులో కనిపించలేదు, అందుకోసమని చూపించలేదు. సో ఈ విధంగా ఇక్కడ పెట్టిన గాజు సీసాలు వచ్చేసి పచ్చడికి, అలాగే కారం అవి చేసుకుంటాను కదా, సో అవి పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి మనకి గ్యాస్ పైకి అందుబాటులోనే అండి. ఇప్పుడు నేను తుడుస్తున్న ర్యాక్ ఉంది కదా, అది గ్యాస్కి అందుబాటులోనే పెట్టుకుంటాను. అవి పసుపు, కారం, టీ పొడి అవన్నీ దగ్గరలో పెట్టేసుకుంటాను అనమాట. సో అదనమాట అది. గిన్నెలన్నీ కడిగేటప్పుడు అయితే చాలా చలి ఉందండి. అసలు నీళ్ళు అయితే ఇలా కరుస్తున్నాయి అనమాట. సో చేతులు కూడా చాలా చల్లగా అయిపోయాయి. పని ఆమెను పెట్టుకుందామంటే ఆ పని ఆమె 1 డే వస్తే 5 డేస్ హాలిడేస్ తీసుకుంటుంది. ఆమెను పెట్టుకోవడం కంటే మనం పని చేసుకోవడమే చాలా బెటర్ అనమాట. సో అలా ఉంటుంది మా పని ఆమెతోటి. మ్యాక్సిమం ఆడుతూ పాడుతూ అయితే వంటగది అయితే క్లీన్ చేశాను. సో ఇలా మాటలతో బోర్ కొట్టుకోకుండా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చూసేయండి. ఎలా ఉంది అనేది కూడా చెప్పండి.
నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మిగతా పని అంతా స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి సెల్ఫులు. అంతకుముందు డే చేసింది మొత్తం మనకు డబ్బాలు ఉంటాయి కదా, పప్పులు ఉప్పులు అవన్నీ, ఆ డబ్బాలు ఆ ర్యాక్స్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి సెల్ఫులు చేశాను. చూపిస్తున్న ఈ బౌల్స్ చూసారు కదా, కుకింగ్ బౌల్స్ అనమాట. ఇవి నేను 2019లో తీసుకున్నాను. అవి అలాగే పైన పెట్టి ఉంచాను అనమాట. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, సో ఈ గ్లాస్ లిడ్స్ కదా, అందుకోసం అనేసి పగిలినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇన్ని డేస్ పైన పెట్టాను. ఈ మధ్య తీశాను. ఈ మధ్య కాలంలో ఏమంటున్నారంటే అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారనమాట. మనం ఎక్కువగా రైస్ వండే పాత్రలు అవి ఉంటాయి కదా, సో వాటిలో వండినప్పుడు ఏంటంటే అవి వాడంగా ఏంటంటే క్యాన్సర్ వచ్చేస్తుంది అని చెప్పారనమాట. సో అదంతా ఎందుకులే, మన దగ్గర ఉంది కదా అనేసి నేను బయటికి తీసేసాను. అలాగే ఇవి వచ్చేసి మట్టి కుండలు. వీటిలో కూడా నేను అప్పుడప్పుడు కర్రీ చేస్తూ ఉంటాను. సో ఇవి ఒక 2 అయితే తీసుకున్నాను. ఈ సెట్ వరకు అయితే ఒక సెల్ఫ్లో అయితే సెట్ చేసి పెట్టాను అనమాట.
2 బౌల్స్ చూసారు కదా, ఇవి వచ్చేసి మా ఇద్దరు పిల్లలు అనమాట, మిథున్ అండ్ సురేష్ వరుణ్, వాళ్ళ నేమ్స్ రాసించాను. వీటిలో ఏంటంటే ఎవ్రీ డే వాళ్ళకి 10 రూపీస్ అయితే సేవ్ చేస్తూ ఉంటానన్నమాట. వీటిల్లో మంత్లీకి ఇద్దరికి 600 అలా అవుతూ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో వేయడం లేదనుకోండి. అదేంటంటే వాళ్ళు స్కూల్కి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వెళ్ళడం, అప్పటి నుంచి అయితే వేస్తూ ఉన్నాను. ఈ మధ్య కొంచెం కుదరడం లేదు. సో అందుకోసమని అందులో డబ్బులు కూడా లేవు. అంటే వాళ్ళకి వేరే మనీ వేసుకునేది కిడ్డీ బ్యాంక్ ఉందనమాట, అందులో వేసుకుంటున్నారు. వీటిల్లో అయితే వేయట్లేదు ఎక్కువగా. నా దగ్గర ఎప్పుడైనా మిగిలినప్పుడు మాత్రం వాటిలో వేస్తూ ఉంటారనమాట. సో అదనమాట, 2 బౌల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పాల కుక్కర్ అండి. 1 లీటర్ వరకు పాలు అయితే కాగబెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు లోపల ఒకటి వేసాను కదా, దాంతో అయితే మనం కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని, పాలు పోసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకుంటే పాలేమి పొంగవండి. 1 లీటర్ పాలు అయితే కాగిపోతాయి.
అయిపోయిందండి. 2 డేస్ కష్టపడితే కిచెన్ ఈ విధంగా మారిపోయిందనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ కూడా వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.